కాదు, ఫోన్ చూసుకుంటాను నేను. మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్. ఇప్పుడు దాకా కొట్టుకున్నారు కదా మీరిద్దరు కొట్టుకున్నారా లేదా? జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు, ఇప్పుడు మీరిద్దరు ఒకటైపోయినరా? ఎప్పుడు? డార్క్ రూమ్లో ఎత్తాలే. ఇప్పుడు ఎవరిని వేయాలంటారు ఇద్దరులో డార్క్ రూమ్లో? రోహన్ అన్నాడు డార్క్ రూమ్లో ఎత్తా నిన్ను. మీరిద్దరు కొట్టుకుంటే నా జుట్టు జుట్టు పట్టుకొని నాడు డార్క్ రూమ్లో ఎత్తాం నాడు ఇద్దరిని. మరి ఎందుకు నా మాట వినట్లేదు మీరిద్దరు? ఎవరు? ఎందుకు? ఎట్లా అన్నాను నేను ఇప్పుడు? నీకు ఎందుకు అంత కోపం వస్తుంది? అమ్మ బెదిరిస్తున్నావే అప్పుడే. నన్ను బెదిరిస్తావా రిషి? నువ్వు అంత గట్టిగా మాట్లాడతావా నాతో? నువ్వు ఏం రా చిన్నోడా, నిన్నయ్యా అలా డార్క్ రూమ్లో కొడతావా నువ్వు? నన్ను వేస్తా పట్టు నేను డార్క్ రూమ్లో. నువ్వు కూడా అలర్ట్ చేస్తున్నావు, బెదిరిస్తున్నావా? నన్ను బెదిరిస్తున్నావా? మీరిద్దరు నన్ను బెదిరిస్తున్నారా అప్పుడే? పద రోహన్, డార్క్ రూమ్లో వేస్తే కానీ మీరు సెట్ అవ్వరు. ఈయన వేస్తాను, నీకేం ప్రాబ్లం చెప్పు. నేను రోహన్ వేస్తా. అల్లరి చేస్తున్నాడు వాడు. ఎవరిని కొట్టావు నువ్వు ఇందాక? ఎప్పుడు కొట్టాడు నిన్ను? ఎప్పుడు కొట్టాడు? అక్కడ ఉన్నప్పుడు కొట్టాడా? ఫేక్ చెప్తున్నా. కొట్టలేదు నాన్న నిన్ను. కొట్టాడా? అయ్యో కొట్టుకోకండి, అలా కొట్టుకోకు. మీరిద్దరూ ఒక దుక్కున ఉండడం లేదు 10 నిమిషాలు కూడా. సరే నువ్వు పెట్టుకో, ఇచ్చే వాడికి ఇచ్చా కలర్స్ ఇచ్చే. నాన్న తప్పు నాన్న, అట్లా వేయద్దు. నువ్వు చిన్నోడివి కదా, నువ్వు చిన్నోడివి కదా, ఒక మాట నేనవ్వు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు రోహన్? నువ్వు గోల గోల చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో. ఎవరు? ఎందుకు ఇట్లా కోట్లాడుకుంటారు మీరు? ప్రతి నిమిషానికి ఎందుకు కోట్లాడుకుంటున్నాను నాన్న? నువ్వు కెలకకు రోహన్, నువ్వు పన్నుకో.
పో రూమ్లో పడుకొని పోయి రూమ్లో పడుకో రోహన్ నువ్వు. ఎందుకు పడుకోపో? ఎందుకు పడుకోవు? బొజ్జు ఇలా కోట్లాడుకునే దానికన్నా అది బెస్ట్ కదా, పనుకోపో. ఏ ఎక్కడికి పోతావు ఇప్పుడు? నువ్వు రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తావు రోహన్ నువ్వు ఇప్పుడు? ఎక్కడికి వెళ్దామని నువ్వు రెడీ అయ్యావు? ఎవరు ఈడా? వెళ్ళి ఏం చేస్తావు? ఏం పని? మెస్సా? అచ్చా, క్లయింట్కి మెసేజ్ చేస్తాడా? ఏది ఆడా? క్లయింట్కి నువ్వు మెసేజ్ చేస్తావా? ఎవరి సంగతి చెప్తావు? నా సంగతి చెప్తావా? ఎవరికి చెప్తావు? డాడీకి చెప్తే డాడీ ఏం చేస్తాడు? ఏ పని చేస్తాడు ఈయన? క్లయింట్కి మెసేజ్ చేస్తాడు ఈయన. హాయ్ అని పెట్టేశాడు, అందరు క్లయింట్స్ అందరికీ పెట్టేశాడు వీడు. ఓకే, మీరు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు కదా క్లయింట్స్కి? ఫోటోలు పెడుతున్నారు కదా మీరు? నువ్వు పెడుతున్నావు, నేను చూసా కదా. సల్మానా? ఏమంది? ఏమన్నావు? తెగిపోతుంది కదా, కట్ అయిపోతుంది. ఇంకేమన్నారు? నువ్వేం చేస్తావు ఆఫీస్కి పోయి? రోహన్ నువ్వేం పోతావు, ఏం చేస్తావు ఆఫీస్కి పోయి? మెసేజ్ ఏం చేస్తలేదు, ఆడు ఫోన్ చూసుకొని గేమ్స్ ఆడుకుంటాడు, డౌన్లోడ్ చేస్తాడు. ఆ క్లయింట్ వచ్చినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఆయనేమో చాక్లెట్లు బిస్కెట్లు ఆర్డర్ చేస్తాడు తెలివిగా. ఆయన ఎందుకు మెసేజ్లు చేస్తాడు? ఆయన అక్కడ వర్క్ చేస్తాడు, ఆయన తిండి కోసం ఆయన ట్రై చేస్తాడు అంతే. ఆయన ఫుడ్ ఆయన చూసుకుంటాడు అంతే కదా. కోకో మిలన్ చూస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసి ఫోన్ నిండా నింపుతారు వీళ్ళు. ఆ పింక్ ఫోన్లోనే, అన్ని ఫోన్లలోని మీరు గేమ్స్ డౌన్లోడ్ చేసేది, అందులో పెట్టేది, దాంట్లో ఆడేది. చూడు మరి దేంట్లో చూస్తావు? సీసీ కెమెరాలనా? అంటే డాడీ ఏం చేస్తున్నాడో చూస్తావా? డాడీ ఏం చేస్తున్నాడో ఆఫీస్లో చూస్తావా? ఎందుకు? ఇప్పుడు ఆయన ఏం చేస్తే నీకేం అవసరము? నీ మూతి పగల కొట్టుకున్నావు కదా ఇక్కడ ఇక్కడ. అయ్యయ్యయ్య, ఏంటిది? ఇది చుడుగు, పగిలిపోయింది చుడుగు, పగిలిపోయింది. అయ్యయ్యయ్యో, లేగు ఇంకా. నువ్వేం చేస్తున్నావు? ఏం చేయలేదా? ఇంత సైలెంట్గా ఉంటావేంటి నువ్వు? 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి చేస్తావు కదా. నేనేం చూడాలి? వాడు నచ్చితే చూస్తా, లేకుంటే లేదు. నన్ను నువ్వు ఎందుకు అంత టార్చర్ చేస్తున్నావు వాడిని?
వాడు నచ్చితే చూస్తాడు నాన్న, నచ్చకుంటే చూడడు. వాడు చూడు ఏదో ఒకటి తీసుకుని ఆడుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? అదే కమాండ్ చేస్తున్నాడు నాన్న వాడు, పుష్పరాజ్ లాగా. అదిగో పుష్పరాజ్ అంటాడు మాట్లాడితే. మరి పుష్పరాజ్ అట్ట కమాండ్ చేస్తాడంట ఈయన. కాల్ మీద కాల్ అవసరమా నీకు? ఆ స్టైల్ అవసరమా నీకు? ఆ డ్రెస్ అవసరమా నీకు? ఇప్పుడు పుష్పరాజ్ డ్రెస్. అబ్బా అబ్బా, ఇంకా పెట్టు, నెత్తి మీద పెట్టు, కాలు పెట్టు, నెత్తి మీద పెట్టుకో, కాలు నెత్తి మీద పెట్టు. అబ్బా పుష్పరాజు అప్పుడు నువ్వు. ఏయ్ రోహనా, నువ్వు ఇటు వెళ్ళిపో రిషి, ఇటు వెనక్కి వెళ్ళిపో, ఇటు వచ్చాయి. ఆయన పెద్ద పుష్పరాజు, మరి ఈయన చెప్పిందల్లా మనం వినుకుంటా కూర్చోవాలి. ఎందుకు అన్ని కింద పడేసా? అన్ని కింద పడేయకూడదు అలాగా. బొజ్జు బొజ్జే పడేయకూడదు అన్నీ అంటుంటే.